ట్యూటోరియల్ ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి ఇండియన్ నేవీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్కి సంబంధించి పోస్టులు అనమాట. ఫ్లయింగ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ ఆఫీసర్స్ అంటూ ఇక్కడ మనకు రావడం జరిగింది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసి ఇందులో పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ అనే రెండు రకాలు ఉంటాయి. పర్మనెంట్ కమిషన్ కింద ఎంపికైన వారు పదవి విరమణ వయసు వచ్చే వరకు ఉద్యోగంలో ఉంటారు. ఇక షార్ట్ సర్వీస్ కమిషన్ కింద నియామకైన వారు మాత్రం కేవలం 14 ఇయర్సే వీరు సర్వీసులో ఉంటారు. అదేవిధంగా ఎన్సీసీ ఉద్యోగాలు కూడా ఇక్కడ ఉన్నాయంటూ గ్రౌండ్ డ్యూటీ ద్వారా చేరిన అభ్యర్థులు 10 ఇయర్స్ వరకు వీళ్ళు సర్వీసెస్ అందించాలి. ఇక మహిళలు ఎన్సీసీ ఉద్యోగాలకి అర్హులు. ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్టులైన పైలట్ ఉద్యోగాలన్నీ ఎస్ఎస్సి పరిధిలోకి వస్తాయి. అయితే గ్రౌండ్ డ్యూటీ పోస్టులు మాత్రం పర్మనెంట్ షార్ట్ సర్వీస్ కమిషన్ 2 విభాగాల్లో భర్తీ చేస్తారన్నమాట. సో మనకి ఈ యొక్క పోస్టులు వచ్చేపాటికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన జాబ్స్ వచ్చేపాటికి ఇక్కడ బ్రాంచ్లు ఖాళీలు ఫ్లయింగ్ వచ్చేవాటికి 77, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ 129, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ వచ్చేవాటికి తిరుగులో అన్నమాట. సో వీటికి వచ్చేవాటికి ఇండియన్ రక్షణ శాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించి. సో ప్రతిదానికి కూడా కనీసం ఇక్కడ డిగ్రీలో మనకి సంబంధిత సబ్జెక్ట్లో 60% అనేది స్కోర్ అనేది వచ్చి ఉండాలి. అదే సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి ఇక్కడ కాంప్రహెన్సివ్ టెస్ట్, ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, ఇంకా అదేవిధంగా పైలట్ యాప్టిట్యూడ్, బ్యాటరీ టెస్ట్ అంటూ మెడికల్ టెస్టుల ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక ప్రశ్నపత్రం సంబంధించి ఆన్లైన్ ఫీజు వచ్చేవాటికి 250 అప్లికేషన్ ఫీజు. December 30 లాస్ట్ డేట్ అంటూ కూడా మనకి atcalcdac.in మనకి ఇవ్వడం జరిగిందనమాట వెబ్సైట్ అనేది. సో సిలబస్కి సంబంధించి కూడా ఇక్కడ జనరల్కి సంబంధించి అంత జనరల్ నాలెడ్జ్ కానివ్వండి, అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, మిలిటరీ యాప్టిట్యూడ్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఫౌండేషన్ కోర్సులకు సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. సో ఇది ఈరోజు ప్రధానంగా ఇక్కడ వచ్చేప్పటికి లాస్ట్ డేట్ December 30. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేప్పటికి 250. మనకు ఉన్నటువంటి పోస్టులు వచ్చేప్పటికి ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ సంబంధించి పోస్టులు అనమాట. సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్స్. దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా మనకు క్లియర్గా చెప్పింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.